బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ ఓపి వెంకట్రావు అండ్ విజయవాణి ఫ్రమ్ కాప్రా ఈసీఐఎల్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సకాలానికి వచ్చారు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్య విశ్లేషణలోనికి వస్తాను. దానికి ముందుగా ఒక సంఘటన ఒక ట్రాక్లో నేను చదివాను, అది చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక రోజున ఆ దేశపు రాజుగారు చెరసాలను చూడాలని ఆశపడ్డారు. చెరసాల్లో ఉన్న ఆ జైలు అధికారిని పిలిచి ఆ జైలు అధికారితో చెప్పాడు, ఇక్కడ ఉన్న ఖైదీల్లో 10 మందిని నా ముందు హాజరుపరచు అని అన్నాడు. ఆ జైలు అధికారి 10 మందిని తీసుకుని వచ్చాడు. ఒక్కొక్కరిని అడుగుతున్నాడు, ఎందుచేత మీరు ఈ జైలుకు వచ్చారు, ఏమి చేశారు అని అడిగినప్పుడు వరుసగా వారి యొక్క విషయాలు చెప్తున్నారు. మొదటివాడు చెప్పింది ఏమిటనగా, అయ్యా నేనేమీ అన్యాయం చేయలేదు, ఏమీ పొరపాటు చేయలేదు, కానీ నన్ను పోలీసు వాళ్ళు ఏదో చేసి ఈ జైలుకు తీసుకుని వచ్చారు, నేను నిర్దోషిని అన్నట్టుగా మాట్లాడారు. అవునా అన్నాడు రాజుగారు. ఎప్పుడైతే రాజుగారు అవునా అని అన్నాడో ఇతను అనుకున్నాడు, ఇక నాకు విడుదల కలిగింది అని అనుకున్నాడు. అరితో వరుసగా 2వ వాడు 3వ వాడు 4వ వాడు పిలిచాడు. పిలిచేటప్పుడు అందరూ ఆ రీతిగానే చెప్పారు, మేము నిర్దోషులము, మాకేమీ తెలియదు, మమ్మలను బంధించి ఏదో మా మీద నింద మోపి ఇక్కడికి తీసుకుని వచ్చి వేశారు అన్నట్టుగా చెప్పారు. చివరికి 10వ వాడిని పిలిచాడు. 10వ వాడు వచ్చి చాలా వినయ విధేయతలతో, అయ్యా నేను పొరపాటు చేశాను, నేను చాలా పేదవాడిని, నా పేదరికాన్ని బట్టి దొంగతనం చేయవలసి వచ్చింది, ఆ దొంగతనంలోనే పట్టుబడ్డాను, అందుచేత నేను జైలుకు వచ్చాను, నన్ను క్షమించండి అన్నట్టుగా ఆ యొక్క చివరివాడు 10వ వాడు చెప్పాడు. 10వ వాడు చెప్పేసరికి అందరూ ఎదురు చూస్తున్నారు రాజుగారు ఏమంటారు అని. రాజుగారు ఏమన్నాడు అంటే, 10వ వాడిని విడుదల చేయండి, మిగిలిన వాళ్ళందరినీ ఇంకా ఎక్కువైన శిక్షకు గురి చేయండి అని రాజుగారు ఆజ్ఞాపించారు. ప్రియులరా, ఈ యొక్క చిన్న కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిత్యము ఆ ప్రియ ప్రభు
మనను క్షమించి తన హక్కును చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఎంతోమంది దైవ సేవకుల ద్వారా అనేక రీతులుగా మాట్లాడుతున్నాడు. టీవీ ద్వారా మాట్లాడుతున్నారు, రేడియో ద్వారా మాట్లాడుతున్నారు, కరపత్రికల ద్వారా మాట్లాడుతున్నారు, సంఘాల ద్వారా మాట్లాడుతున్నారు, సభలు సమావేశాల ద్వారా మాట్లాడుతున్నారు. అయినప్పుడు కూడా సాతానుడు హృదయాన్ని కాఠిన్యం చేస్తున్నాడు. తాత్కాలికంగా ఏదో రక్షింపబడినట్లుగా నటిస్తున్నారు, కానీ రక్షణలో స్థిరులుగా లేకపోతున్నారు అనే సత్యాన్ని ఈ రాత్రి మనము ఒప్పుకోవాలి. మనము కప్పుకొనకుండా ఒప్పుకుంటే మనము ఆ ప్రియ ప్రభు ముందు నిర్దోషులుగా తీర్చబడటానికి అవకాశం ఉంది. ఎందుచేతనగా మానవుని యొక్క దోషమంతటిని ఆయన సిలువలో భరించడం ద్వారా మానవుని యొక్క పాపం అంతటిని ఆయన క్షమించాడు. ఆయన క్షమాపణలో ఉన్న ఉన్నతమైన లక్షణాన్ని గమనించి ఎటువంటి పాపంలో నీవు జీవిస్తున్నా ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభు దగ్గరకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవా, నేను ఘోర పాపిని, నన్ను క్షమించు అని ఆ సుంకరి ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఈ రాత్రి అటువంటి ప్రార్థన నీ పెదవుల ద్వారా వస్తే నీవు ఎటువంటి దుర్మార్గ జీవితంలో ఉన్నా నిన్ను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయ ధ్యానంలో ఉన్నాం. ఇంకా కొన్ని వచనాలు ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా ఒక పాటను విందాం. దైవ వాక్యము చదువరాదా, వాక్య సత్యము చెప్పలేదా? దైవ వాక్యము చదువరాదా, వాక్య సత్యము చెప్పలేదా? యేసే ప్రజల రక్షకుండని, యేసే ప్రజల విమోచకుండని వాక్య సత్యము చెప్పలేదా? దైవ వాక్యము చదువరాదా, వాక్య సత్యము చెప్పలేదా? దైవ వాక్యము చదువరాదా? నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిన తరువాత ధ్యానాన్ని ప్రారంభిస్తాను. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మా పాపాన్ని కప్పుకొనకుండా మా పాపాన్ని ఒప్పుకొని మీ చేత క్షమించబడి పరలోకానికి వారసులుగా జీవించడానికి మీ కృపా నిశ్చయత మా ప్రియ వీక్షకుల్లో అనేక మందికి దయచేయమని అడుగుతున్నాను నాయనా. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారో వారందరితో వ్యక్తిగతంగా ఈ రాత్రి మాట్లాడండి ప్రభువా. మీ వాక్యలో ఉన్న సత్యాలు గ్రహించి మీ వాక్య ప్రకారము జీవించడానికి సహాయపడండి. మా యవనస్తులైన బిడ్డలను దీవించండి ప్రభువా. ఎందుచేతనగా సాతానుడు యవనస్తులను వశపరుచుకున్నాడు. మా యవన బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తున్నారు, పాపపు శృంఖాలలో ఉన్నారు నాయనా. అట్టి బిడ్డలకు ఈ రాత్రి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభు. కృప చూపించండి నాయన. మీ వాక్య పరిచర్య ద్వారా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. తద్వారా అనేకులు ఈ రాత్రి రక్షింపబడటానికి సహాయపడండి. రక్షింపబడిన వారు అతి పరిశుద్ధతలోనికి నడిపించబడటానికి సహాయపడండి ప్రభువా. ఈ టీవీ ప్రోగ్రామును దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. పౌలు గారు సైలస్, దెర్బేకు, లుస్త్రాకు వచ్చారు.
అక్కడ తిమోతిని కలుసుకున్నారు. తిమోతి ఎవరో మనం గత పాఠంలో చెప్పుకున్నాం. తిమోతి మంచి విశ్వాసి కుమారుడు, అనగా తన తల్లి మంచి విశ్వాసి, యూదా జాతికి సంబంధించింది. కానీ తన తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు గ్రీసు దేశస్థుడు కాబట్టి అతడు తన కుమారుడైన తిమోతికి సున్నతి చేయించలేదు. ఇప్పుడు తిమోతి రక్షింపబడ్డాడు. ఇతడు రక్షింపబడిన యవనస్తుడు, అనేక మంది మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. అనేక మంది మధ్య పరిచర్య చేయాలి అని అంటే ఈ సున్నతి అడ్డు వస్తుంది. ఇది అడ్డు వస్తోంది అని గ్రహించిన పౌలు గారు అతనికి సున్నతి చేయించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, యూదులను సంపాదించుకోవడానికి మోషే ధర్మశాస్త్రంలో ఉన్న సున్నతి పద్ధతిని ఆయన ఉపయోగించాడు. 4వ వచనం, వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దేవుని నామానికి స్తోత్రం. పౌలు గారు ఉన్నతమైన విద్య అభ్యసించినవాడు. తనతో సైలస్ ఉన్నారు. ఇప్పుడు తిమోతి జాయిన్ అయ్యారు. వారి యొక్క సువార్త దండయాత్రలో, సువార్త పరిచర్యలో వీరు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. ఏ విధులు ఉన్నాయో ఆ విధుల ప్రకారం వారు జీవించాలి అని వారిని హెచ్చరించారు. తద్వారా ఆ కాలంలోని సంఘాలు విశ్వాసమందు స్థిరపడటం మాత్రమే కాకుండా సంఖ్యలో కూడా విస్తరించినట్లుగా మనం చూస్తాం. సరైన బోధ, సత్య వాక్యము చెప్పే వారంగా మన యొక్క జీవితాలలో ఉండాలి. తాత్కాలికంగా ఏదో మేలు కనబడవచ్చు ప్రియులరా, తాత్కాలిక మేలు కంటే శాశ్వతమైన కృపా సువార్త లోతైన రీతిగా ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బ్రదర్, మీరు చెప్పింది సరైంది కాదు, మీరు వాక్య ప్రకారము మీ దగ్గరకు వస్తున్న వారిని తర్ఫీదు చేయాలి అని అంటే ఇది నన్ను సేవకులు ఒప్పుకోవడంలే, మాదే కరెక్టు మీదే తప్పు అన్న రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి. నేను అనేక పర్యాయాలు నేను చెప్తూ ఉంటాను, నేను తెల్ల గ్లాసుల్లో నేను చూస్తున్నాను కాబట్టి నా ఎదుట ఉన్నదంతా తెల్లగా ఉంటుంది. అదే నేను నల్ల గ్లాసు పెట్టుకున్నాను అనుకోండి, నా ఎదుట ఉన్నదంతా నల్లగా కనబడుతుంది. ఏ గ్లాసు పెట్టుకుంటే ఆ రీతిగా కనబడుతుంది. కాబట్టి ఏ సిద్ధాంతానికి మనం లోబడ్డామో ఆ సిద్ధాంతమే మనకు కరెక్ట్గా కనబడుతుంది. నీకు తెలిసిన, నీవు అనుకున్న సిద్ధాంతం బట్టి కాదు. దేవుని వాక్యం ఏమి చెప్తుందో, దేవుని వాక్య సత్యాల మీద, సిద్ధాంతాల మీద ఆధారపడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ నడిపింపులో పౌలు గారు తన యొక్క మిషనరీ యాత్రలన్నీ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనం చూడండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. చూసారా, దేవుని వాక్యం కూడా చెప్పవద్దు అనేది పరిశుద్ధాత్మ దేవుడే ఆటంకపరిచాడు అనే వాక్యం చదువుతున్నప్పుడు మన హృదయాలు స్పందించాలి. ఎందుచేతనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ప్రకారము మనము సేవ చేసేవారంగా ఉండాలి అని ప్రభువు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు ఆసియా వెళ్ళాలి అని ఆశపడ్డారు. నో పాల్, నువ్వు ఆసియా వెళ్ళడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క హెచ్చరికకు పౌలు గారు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక పర్యాయాలు మన యొక్క జీవితాల్లో కూడా ఆత్మ ప్రేరేపణను తృణీకరిస్తూ ఉంటాం. మన సొంత ఇష్టమే దేవుని చిత్తము అన్నట్టుగా
మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ముఖ్యంగా బిడ్డలేక వివాహ విషయాల్లో, బిడ్డలేక ఉద్యోగాల విషయాలలో మనం ఏమేమో చేస్తూ ఉంటాం. దానిని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. విశ్వాసి అయిన అబ్బాయి విశ్వాసి అయిన అమ్మాయిని, విశ్వాసి అయిన అమ్మాయి విశ్వాసి అయిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ ఆచరణలోనికి వచ్చేటప్పటికీ మనము సాతానుతో రాజీ పడుతూ ఉంటాం. ఈ సత్యాన్ని గమనించాలి. ఉద్యోగ విషయాల్లో కూడా మనము సాతానుకు లొంగిపోతూ ఉన్నాం. కొంతమంది నాతో మాట్లాడుతూ, అన్నా మా అబ్బాయి ఉద్యోగం కొరకు ఇంత కట్టాను అంత కట్టాను, ఇంకా రావడం లేదు, దయతో వాడి కొరకు పాప కొరకు ప్రార్థన చేయండి. దేవుని మీద ఆధారపడటానికి బదులుగా ఎవరో రికమెండేషన్ చేస్తారని, ఎవరో డబ్బిస్తే ఉద్యోగం ఇస్తారని ఆశపడి సాతాను కుయుక్తికి లొంగిపోయిన నీ కొరకు నేనేమని ప్రార్థన చేయాలో మీరే ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారిని వారి బృందాన్ని ఆటంకపరిచారో వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఎంత క్రిస్టల్ క్లియర్గా దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా తన యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉన్నాడో ఆలోచించాలి. దక్షిణాన ఉన్న ప్రాంతాలకు వెళ్ళవద్దు, నీవు ఉత్తర ప్రాంతాలకు వెళ్ళాలి అన్నట్టుగా పౌలు గారు తలస్తూ ఉన్నారు. ఉత్తర ప్రాంతాల్లో, నల్ల సముద్రం తీర ప్రాంతాల్లో బితూనియా ఉంది. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచినాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేస్తాము. దేవుని నామానికి స్తోత్రం అండి. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణకు విధేయత చూపిన విశ్వాసులుగా మనం కూడా జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతగా దేవుని యొక్క ఆత్మ నడుపుదలకు మనము లోబడతామో అంతగా మన యొక్క వ్యక్తిగత కుటుంబ పరిచర్య జీవితాలు క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంది. అప్పుడు సరిగ్గా దేవుని చిత్తం ఏమిటో తెలియకుండా ఉంది. ఎందుకంటే అతనిని దేవుని ఆత్మే నడిపిస్తూ ఉంది. పౌలు గారు ఆ నడిపింపు కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. పౌలు గారు ఆసియాను విడిచిపెట్టి ఐరోపా ఖండంలో ప్రవేశించడానికి ఒక గొప్ప సంచలనం అవసరమైతూ వచ్చింది. ఆ సంచలనమైన కార్యం ఏమిటో నేను చదువుతాను అండి. వారు త్రోయను విడిచిపెట్టి ఎక్కి తినగా సముద్రకేకును మరునాడు నేపులికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులరా, పౌలు గారి యొక్క సువార్త బృందం ఆ సముద్రంలోని దీవుల్లోని ప్రదేశాలు వారు దాడుతూ ఉన్నారు. ఫిలిప్పి మాసిదోనియాలో ఒక కాలనీ, అక్కడ రోమా గవర్నర్ నివసిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలో అక్కడ ఉన్న జనులు రోమీయులు అనగా ఆచారాలను అలవాట్లను ఎక్కువగా పాటించేవారు. రోమీల భాష అయిన లాటిన్ భాష అక్కడ వాడబడుతూ ఉండేది. ప్రియులరా, అట్టి పరిస్థితుల్లో పౌలు గారిని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. అక్కడ జరిగిన పరిచర్యను గురించి నేను చదువుతాను 12వ వచనం నుంచి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగున అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను.
ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తూయితైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవుని నామానికి స్తోత్రం. ఒక వ్యక్తిని దేవుడు దర్శించాలి అని అంటే ఎంత అద్భుతమైన ప్రణాళికతో ఆయన దర్శిస్తాడో ఆలోచించాలి. సహోదరులు సాధు సాల్మన్ గారు ఏజెన్సీ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. కాలి నడకపై ఏజెన్సీ ప్రాంతాలు తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు రక్షింపబడుతున్నారు. చివరిగా మా గ్రామానికి వచ్చారు. మా గ్రామం చాలా చిన్న గ్రామం, పెద్దగా చదువుకున్నవారు ఉన్న గ్రామం కాదు. ఏమైనా ఎక్కువ చదువుకున్నారంటే నేనేనేమో అన్నట్టుగా ఉండే గ్రామం ఆ గ్రామానికి వచ్చారు. మా నడివీధిలో కూటం పెట్టారు. ఆ కూటంలో ప్రభువారు నన్ను రక్షించుకున్నారు. లూదియాను తన కుటుంబాన్ని ప్రభువారు ఏ రీతిగా రక్షించుకున్నారో నేను చదివిన వాక్య భాగంలో మనం చూస్తామండి. లిడియా లేక లూదియా, ఆమెకు పెళ్ళయిందో లేదో మనకు తెలియదు, కానీ ఆమె గొప్ప ధనికురాలుగా ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకు చేతనగా చాలా విలువైన ఊదా రంగు పొడిని అమ్ముకుంటూ ఉంది. తూతైరా పట్టణస్థురాలు. ఆమె పౌలు గారి యొక్క కూటానికి వెళ్ళింది. పౌలు గారి యొక్క కూటానికి వెళ్ళి దేవుని యొక్క మాటలు వినుట వల్ల విశ్వాసము కలుగుననే సత్య ప్రకారం ఆమె రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఆమె హృదయమును తెరిచెను. దేవుని నామానికి స్తోత్రం. ఆమె హృదయం ఎప్పుడైతే తిరుగుబడిందో పౌలు గారు చెబుతున్న రక్షణ బోధను తన హృదయాంతరంగంలోంచి అంగీకరించింది. అవును, ఈ రాత్రి సమయంలో ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో నా ప్రియ బిడ్డలారా, ఒక తండ్రిగా నేను అడుగుతున్నాను, ఈ పరిచర్య ద్వారా మీరు రక్షింపబడ్డారా? దేవుని వాక్యం మీ హృదయం తరంగంలో క్రియ చేసిందా? ఇంతవరకు క్రియ చేయకపోతే ఈ రాత్రి ఆ ప్రియ ప్రభు యొక్క దివ్య వాక్కుని హృదయంలో క్రియ చేయాలని ఆశపడుతూ ఉంది. అలనాడు ఆ రాజుగారు యథార్థం చెప్పిన ఆ దొంగను క్షమించిన రీతిగా ఈ రాత్రి ఉన్న చోటున నీవు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించువారంటే ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 15వ వచనం, ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. పౌలు గారు చెబుతూ ఉన్నారు, పిల్లలు, ఎప్పుడైతే ఈ సిస్టర్ లిడియా రక్షింపబడిందో తనతో పాటుగా తన కుటుంబాన్ని కూడా ప్రభు దగ్గరకు నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ బిడ్డలారా, మీరు రక్షింపబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. మీ కుటుంబము రక్షింపబడిందా? కొంతమంది పాపలు నాకు ఫోన్ చేసి చెబుతూ ఉంటారు, అంకల్ మా ఇంటిలో నేనే రక్షింపబడ్డాను, నాకు ఇంకా పెండ్లి కాలేదు, నేను కాలేజీలో లేక హాస్టల్లో ఒక సిస్టర్ ద్వారా ప్రభులోనికి వచ్చాను. ఇంటి దగ్గరికి వచ్చిన తదుపరి వాక్యాన్ని చదువుకోనివ్వరు, చాటున చదువుకోవాలి. మీ వాక్యాన్ని మట్టుకు నేను టీవీలో చూస్తూ ఉంటాను, ఎంతో ఆదరణ, ఒక తండ్రి వలె మాట్లాడినట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటారు. అంకల్ నా కొరకు ప్రార్థించేయండి, మా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థించేయండి. ఎంతమంది బిడ్డలు ఆ రీతిగా చెబుతూ ఉంటారు. నా ప్రియులరా, ఎప్పుడైతే ఈ ధనవంతురాలైన లూదియా రక్షింపబడిందో ఆ రక్షణ తనకే పరిమితం చేసుకోకుండా తన కుటుంబాన్ని కూడా ప్రభు దగ్గర నడిపిస్తుంది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అన్న రీతిగా తన ఇంటితో ప్రభువారిని సేవించాలనే ఉద్దేశంతో ఆ కుటుంబీకులను కూడా దేవుని వాక్యం వినే చోటకు తీసుకుని వచ్చింది. పౌలు గారి యొక్క పరిచర్యలో ఆ కుటుంబీకులు కూడా రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆమె రక్షింపబడిందో ఆమె మాటలు మనము అర్థం చేసుకోవాలి. ఏమంటుంది? నేను ప్రభువునందు విశ్వాసము గలదానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసిన. దేవుని
నామానికి స్తోత్రం అండి. గనురాలైన షూనేమీరాలు, అబ్బా ఎంత మంచి సిస్టర్ అండి. గనురాలైన షూనేమీరాలు ఎలీషాకు ఏ రీతిగా ఆతిథ్యం ఇచ్చిందో ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో లిడియా అంత ఆతిథ్యాన్ని దైవ సేవకులకు ఇస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. నా ప్రియ బిడ్డలారా, ఆతిథ్యం వచ్చేయాం మరొకటి. అనేకులు తెలియక ఏ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. కాబట్టి మీ ఇంటికి వచ్చిన ఈ దైవ సేవకుడిని కూడా వట్టి చేతులతో పంపించవద్దు. మార్నింగ్ వస్తే బ్రేక్ఫాస్ట్తో, మధ్యాహ్నం వస్తే లంచ్తో, సాయంకాలం వస్తే కనీసం టీతో, రాత్రి వస్తే మరలా భోజనంతో బిడ్డలను మీరు సత్కరిస్తే, నా మాట వినండి, మిమ్మల్ని దీవిస్తారు, మీ బిడ్డలను దీవిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లిడియా పౌలు గారి యొక్క బృందానంతటిని ఇంటికి పిలిపించి ఆతిథ్యం ఇచ్చింది. తద్వారా నీకు నాకు మనకు ఆదర్శప్రాయురాలైంది. మన యొక్క జీవితాల్లో కూడా దైవ సేవకులను గౌరవించే వారంగా, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే వారంగా, దైవ సేవకులకు పరిచర్యలు పాలిభాగము కలిగిన వారంగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించును కాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.